కల నెరవేరబోతుంది. నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆర్ఓబి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కేంద్ర ప్రభుత్వం సేతుబంధన్ పథకం ద్వారా రాష్ట్రానికి 532 కోట్లు మంజూరు చేస్తుంది. దీనిలో భాగంగా నిడదవోలు ఆర్ఓబికి 184 కోట్లు కేటాయించారని ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తెలిపారు. బ్రిడ్జ్ కోసం భూసేకరణలో స్థలాలు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు 10 కోట్లు అందజేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే తప్పకుండా ఆర్ఓబి నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. చివరకు తమ కల నెరవేరుతుందని నిడదవోలు పరిసర ప్రాంత ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీద 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. మరి ల్యాండింగ్స్ ఇప్పుడే చెప్పాను మీకు. గాంధీ బొమ్మ సైడ్ ల్యాండ్ అవ్వాలి, ఇటు మన బస్ డిపో సైడ్ ల్యాండ్ అవ్వాలి, సమిశ్రగూడ సైడ్ ల్యాండ్ అవ్వాలి. ల్యాండింగ్లు అంటే బ్రిడ్జ్లు దిగాలి. బ్రిడ్జ్ దిగేటప్పుడు కొన్ని షాపులు మరి ఇవన్నీ అడ్డొచ్చినప్పుడు దానికి కూడా గతంలో మార్కింగ్ వేయటం జరిగింది. మార్కింగ్లు వేసారే మాత్రం వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళు ప్రైవేట్ స్థలాలు ఏదైతే మనం తీసుకోవాల్సి వస్తుందో వాళ్ళకి డబ్బు మరి పరిహారం ఇవ్వాలి. అది కూడా 1 పైసా ఇవ్వలేదు. మరి నేను ఎప్పుడైతే జగన్ గారికి నేను ఈ ప్రపోజల్ పెట్టానో జగన్ గారు చూసి మరి చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా, ఇంత పెద్ద ప్రాజెక్టు మనం వెంటనే స్టేట్ గవర్నమెంట్ నుంచి టేకప్ చేయటం, మనం ఫుల్ టేకప్ చేయటం ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే ఇందులో కూడా సగం సెంట్రల్ గవర్నమెంట్ సగం స్టేట్ గవర్నమెంట్ డబ్బు ఇచ్చేటట్టు ఒక స్కీము వాళ్ళు పెడతా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ లో. నేను అందులో ఈ ప్రాజెక్ట్ పెట్టిస్తానని చెప్పడం జరిగింది. మెయిల్ చేశారు తప్ప షాప్ వాళ్ళందరినీ 1 పైసా ఇవ్వలేదని చెప్పడం జరిగింది. వెంటనే నిజంగా నేనే ఆశ్చర్యపోయాను. వెంటనే జగన్ గారు లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఈ డబ్బు రిలీజ్ చేసేయండి అన్నారు. వెంటనే డబ్బు రిలీజ్ చేశారు. షాపులు వాళ్ళందరికీ బహుశా వచ్చి ఉంటారు కొంతమంది షాపుల నిమిత్తం, వారందరికీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు పడిపోయింది. వాళ్ళ తర్వాత ఈ ప్రాజెక్ట్ మళ్ళీ సేతుబంధంలో పెట్టి ఈ 550 కోట్ల రూపాయల్లో 185 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ మనం తీసుకురావడం జరిగింది. ఇది కొత్త శాంక్షన్స్, కొత్త ప్రాజెక్టు, కొత్త ఆర్డరు. అక్కడ ప్రింటర్ ఖాళీ ఉండదు ఆ రోజుల్లో విజయవాడ నా ఉద్దేశంలో. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో శాంక్షన్లు ఇస్తానే పోయారు. శాంక్షన్లు అంటే ఆర్డర్లో పేపర్లు డబ్బు లేదు, పైసా లేదు, రూపాయి లేదు. అందరికి కాగితాలు ప్రింట్ చేసుకుంటా కాగితాలు పనిచేసుకుంటే వెళ్ళిపోతే ఆ కాగితాలు తీసుకొచ్చి ఇక్కడ అంతా కూడా రాళ్ళు వేస్తా వెళ్ళిపోయారు, ఫౌండేషన్ స్టోన్లు వేసుకుంటా వెళ్ళిపోయారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీద 1 లక్ష